తిరుమల తిరుపతి ఏడుకొండల ఎంకన్న గుడికాడ కూటమి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక ఏర్పాట్లు ఎట్టెట్లా ఉన్నాయి. పంకపార్టీ లెక్కనే పట్టింపు లేకుండా పనిచేస్తుర్రా. గుడికొచ్చే భక్తులకు తిప్పలేమన్నా అవుతున్నదా అని అరుచుకునేందుకు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ జరిగిందట. ఇంతకు ఎవరు చేసిండ్రంటారా? చూస్తేనే గజ్జున వణుకుతారు. చూడుండ్రిగో. అగో గోడ మీదకి వెళ్ళి ఉరుకుతున్నది పిల్లి కాదు, జిట్టపులి. అగో ఎవరో ఆకస్మిక తనిఖీకి వస్తురని ఇట్లా షిట్కున ఎగబడుతున్న చిరుతపులిని చూపెడుతున్నవేమే బాలన్న అంటారా? నేను చెప్తున్నది కూడా దీని గురించే. మరి అడవిలోకెళ్ళి ఇట్లా ఎందుకు బయటకు వచ్చింది అంటారా? కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక తిరుపతిలో మొత్తం తిప్పల అవుతుంది. అటు వచ్చిపోయే భక్తులకు సౌలతులు చక్కగా చేస్తలేరు. దేవుని గుడి కాడ నమాజ్ చేసుడు అన్ని ధర్మానికి ఉల్టా జరుగుతున్నాయని వినబడుతున్నది. ఏం కథ అని అరుచుకునేందుకు గిట్లా పోతున్నది కావచ్చు. అమ్మా జిట్టపులి, మరి గుడికొచ్చే భక్తులకు తక్లీఫ్ చేస్తున్నా చూసి చూడనట్టు గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు ఉంటున్న టీటీడోళ్లను కలుస్తావా? లేకుంటే కూటమి సర్కార్ ఏలుబడిలనే తప్పు మీద తప్పు సప్పుడు కూడా చేస్తలేడని ముఖ్యమంత్రి చంద్రాల సార్ను మందలించేందుకు పోతున్నావా? లేకుంటే సనాతన ధర్మం కోసం సంకలు గుద్దుకుంటా పక్క రాష్ట్రాల ఆలయాల పర్యటనలు చేసిన సినిమేష కాడకం ఏపీ డిప్యూటీ సీఎం పవలాన్ సార్ను కలుస్తావో గాని మొదలు ఏడుకొండల ఎంకన్న గుడికాడికి వచ్చిపోయే భక్తులకు తిప్ప లేకుండా చెయ్యి. కలిస్తే కలువు గాని ఉదికు భక్తులు చెప్పే బాధలు పాలకులు పట్టించుకుంటలేరు. టీటీడీ పాలక మండలి ఆఫీసర్లు కూడా దేక్తలేరట. నువ్వన్న భయపెట్టో బామాలో పనులు చేయించినవంటే మీ పులిజాతిని పువ్వుల్లో పెట్టుకొని పూజించుకుంటా ఏడుకొండల మీద మీ పులిజాతికో గుడినే కట్టి ఎంకన్న స్వామిని గొలుసుకున్నట్టే భక్తులు కొలుసుకుంటారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.